ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే చిల్లు. ఇది తెలుగులో బాగా ఫేమస్ అయిన సామెత. ఇప్పుడు అచ్చంగా బంగ్లాదేశ్కు ఈ సామెత సరిపోతుంది. అసలు భారత్లో భద్రతకు వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా బంగ్లాలోనే అశాంతి నెలకొని అక్కడి మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతున్నా అదేమీ తెలియనట్లుగా నటిస్తోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. బంగ్లా పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పించడం వెనక కారణం బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యమే. కానీ బంగ్లా దీన్ని కడుపులో పెట్టుకుని భారత్లో జరిగే T20 ప్రపంచ కప్ను బహిష్కరించింది. తెలుగులోనే ఉన్న మరో ముతక సామెత చెరువుపై అన్నట్లు ఇప్పుడు ఆ దేశ క్రెడిట్ బోర్డు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టపోతోంది. దీనికి ముస్తాఫిజుర్ కోల్పోయిన 9.2 కోట్లు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ T20 ప్రపంచ కప్లో భాగంగా భారత్లోని కోల్కతాలో 3, ముంబైలో 1 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఆ జట్టు బహిష్కరించడంతో స్కాట్లాండ్కు అవకాశం దక్కనుంది. కాగా బంగ్లాకు T20 ప్రపంచ కప్ బహిష్కరణ దెబ్బ ఎంతో తెలుసా? ఏకంగా 240 కోట్లట. బ్రాడ్కాస్టర్లు స్పాన్సర్షిప్ 60% మేరకు నష్టపోవాల్సిందే. ఈ ప్రభావంతో బంగ్లా క్రికెట్ బోర్డు కార్యక్రమాలు బాగా ప్రభావితమవుతాయంటున్నారు. ఏ జట్టుకైనా అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లు జరుగుతూనే ఉంటూనే స్పాన్సర్లు వస్తుంటారు. T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. బంగ్లా బాయ్కట్ చేసింది కాబట్టి ఆ నెల రోజులు ఖాళీగా ఉండాల్సిందే. మిగతా దేశాలన్నీ కూడా ఇదే సమయంలో T20 ప్రపంచ కప్లో ఉంటాయి కాబట్టి ఏ దేశంతోనూ ఆడే అవకాశం ఉండదు. ప్రపంచ కప్ను బాయ్కట్ చేసినందున బంగ్లాకు స్పాన్సర్లు బై బై చెప్పే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఇప్పటికి 2025లో భారత జట్టు బంగ్లా పర్యటన రద్దయింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దు కానుంది. దీంతో బంగ్లా బోర్డు మరింత కుదేలు కావడం ఖాయం. వాస్తవానికి బంగ్లా క్రికెటర్లకు భారత్లో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కేవలం అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే భారత్పై ద్వేషంతో వ్యవహరిస్తోంది. ఇప్పుడు బంగ్లా క్రికెట్లో తిరుగుబాటు జరిగినా ఆశ్చర్యం లేదు. అంతేకాదు బంగ్లా చారిత్రక తప్పిదం చేసిందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇకపై ప్రపంచ క్రికెట్లో ఆ దేశం ఒంటరవుతుందని చెప్తున్నారు.